అనగనగా రామచంద్రాపురం అనే ఊళ్ళో సావిత్రి అనే పెద్దవిడుండేది. సావిత్రికి రవి, సీను అనే ఇద్దరు కొడుకులుండేవాళ్లు. సీను ఉద్యోగరీత్యా తన కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అప్పుడప్పుడు ఇంటికొస్తుండేవాడు. ఇక రవి, అతని భార్య కవితలు ఇద్దరూ ఆ ఇంట్లో ఉండేవాళ్లు. సావిత్రికి తన పెద్ద కోడలు కవిత అంటే అస్సలు పడేది కాదు. అలా ఒకరోజు రవి, అమ్మా, చాలా రోజుల తరువాత నా భార్యని తీసుకొని నేను సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం అలా సరదాగా వెళ్ళొస్తాం. చాలా మంచి విషయం చెప్పావు నాన్న. ఈ ఆశ నీదా లేక నీ భార్యదా? అమ్మా, అలా అడుగుతావేంటి? బురదలో పడి గెంతులెయ్యాలని అనుకునేది పంది మాత్రమే కదా, పశువు కాదు కదా. సావిత్రి అలా అనగానే కోపంగా అక్కడికి వస్తుంది కవిత. తన అత్త సావిత్రిని చూసి కోపంగా మొహం పెట్టి, ఏంటండి మీరు? మనమింకా చిన్నపిల్లలం అనుకుంటున్నారా? మనం డబ్బున్న వాళ్ళం. ఏదనుకుంటే అది చెయ్యాల్సిందే. ఇలా చేసే ప్రతి పనిని ఇంట్లో పెద్దవాళ్ళని అడగటమేంటి? మీకు తమాషాగా ఉందా ఇలా చేయడం? కవిత, నువ్వాగవే. నేనమ్మతో మాట్లాడుతున్నానుగా, మధ్యలో నువ్వెందుకొచ్చావు? పంది అని నన్నంటే తప్పులేదు. ఇలా మీ మధ్యలోకొస్తే మాత్రం తప్పు. ఇదేంటండి, సాయంత్రం సినిమాకి వెళ్ళాలి అంతే. ఇలాంటి సరదాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరతాయి? సరదాలా, సాకులా? ఇంట్లో పని తప్పించుకోవడానికి చెప్పే సాకులే ఇవన్నీ. అవునా? అయితే నేను చెప్తున్నాను వినండి. నేను కూడా మీలాగా డబ్బున్నదాన్నే. మా పుట్టింట్లో నన్ను కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు. కానీ మీరు మాత్రం నాతో వంట పని, ఇంటి పని చేయించుకోవాలనుకుంటున్నారు. ఇదేం పద్ధతి చెప్పండి? మీరనుకున్నట్టు నేనుండలేను. నాలాగానే నేనుంటాను. నీలాగే నువ్వుండు. నిన్ను మారమని నేనేం చెప్పలేదు. ఏ ఆడదైనా తన ఇంట్లో ఏమేం చేస్తుందో అది మాత్రం చెయ్యమని చెప్తున్నా. నీ భోజనం నువ్వు వండుకోవా? నీ బట్టలు నువ్వు ఉతుక్కోవా? అవి కూడా చెయ్యలేనంటే ఎట్లా? అబ్బబ్బా, ఏవండి, నా వల్ల కావటం లేదు. నేను గదిలోకెళ్తున్నాను. మీ అమ్మతో మీరెంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకునిరండి. చూడరా, ఈ అహంకారం ఎందుకు? పెద్దవాళ్లపై ఇలాగేనా కోపం చూపించేది? ఒక పద్ధతి లేదు, మర్యాద లేదు. అమ్మా, అది కాదమ్మా. నా మాట విను. కాసేపుండు. తనతో నేను మాట్లాడతానుగా. అలా రవి మాట్లాడుతుండగా సావిత్రి కోపంతో ఊగిపోతుంది. బిగ్గరగా అరుస్తుంది. అలా అరవడంతో రవి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు. అలాగే కవిత కూడా గదిలోకి వెళ్లకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇలా చూడండి, నా చిన్న కొడుక్కి పెళ్లి చేస్తాను. నేనెలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉండే కోడల్ని తీసుకొస్తాను. అప్పుడా కోడల్ని చూసి బుద్ధి తెచ్చుకోమను నీ భార్యని. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ప్రతిరోజు మీ ఇద్దరూ గొడవ పడుతుంటే నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా వల్ల కావట్లేదమ్మా. నేనింట్లో ఉండలేకపోతున్నాను. చూసావా, నీకు మనశ్శాంతే లేదు కదా? ఏ భర్త అయినా తొందరగా ఇంటికెళ్లాలనుకుంటాడో, ఏ భర్త అయితే తన ఇంట్లో నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడో, ఏ భర్త అయితే తన భార్యని అమ్మతో సమానంగా చూసుకుంటాడో, ఆ ఇంట్లో సాక్షాత్తు దేవతలు సైతం ఉంటారంట. ఈ విషయం తెలుసా నీకు? నీ భార్య వల్ల నీకు మనశ్శాంతే లేకుండా పోతుంది. చాలు, ఇంక చాలు. ఇంకొక్క మాట నా గురించి మాట్లాడితే నేను సహించను. వెంటనే అత్తయ్య పైన పోలీసు కేసు పెడతాను. కోర్టుకెక్కి శిక్ష పడేలా చేస్తాను. ఛీ, ఈ కాలం కోడళ్లకి ఇదొక అలవాటైపోయింది. మాటెత్తితే పోలీసులు పోలీసులు అంటారు. పోయి నా కొడుకుని గోతిలో పడేశాను. నాదే తప్పు. గయ్యాళిదానికిచ్చి పెళ్లి చేసి వాణ్ణి నరకంలోకి తోశాను అని అనుకుంటూ సావిత్రి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పెట్టే బేడా సర్దుకుని బయటికి వెళ్తూ ఉంది. ఇంతలో రవి తన తల్లి నాపాడు. అమ్మా, అమ్మా, అలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎలాగమ్మా? నువ్వు లేకుండా నేనుండలేను. అదేదో అన్నదని నువ్వు అలిగి వెళ్ళిపోతే ఎలాగమ్మా? రేయ్, నీ నాటకాలాపు. నువ్వు నా కొడుకువిరా. నీ గురించి నాకు తెలీదా? ఈ అమ్మ లేకపోయినా నీ భార్య ఉంది కదా. అయినా నువ్వు నా గురించేం ఆలోచించకు. నేను నీ తమ్ముడికి ఒక మంచి సంబంధం చూడ్డానికి వెళ్తున్నాను. మంచి కోడలు దొరికే వరకు నేనింటికి రాను. నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు అంటూ సావిత్రి ఇంటి నుండి బయలుదేరుతుంది. సావిత్రి అలా వెళ్తుంటే లోపలే నవ్వుకుంటూ మురిసిపోతుంది కవిత. హమ్మయ్యా, ఇక ఏ గోలా ఉండదు. నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంటికి పట్టిన శనొదిలిపోయింది. ఆవిడకి నచ్చిన కోడలు దొరకాలంటే ఈ లోకమంతా జల్లెడ పట్టాలి. అలాంటి కోడలు అస్సలు దొరకదు. అలా వెతికి వెతికి అలసిపోయి
ఇంటికి రావాల్సిందే మీ అమ్మ. అబ్బబ్బబ్బా, అమ్మ వెళ్ళిపోయింది కదా, ఇకనైనా నాతో కాస్త నవ్వుతూ ప్రేమగా మాట్లాడవే. మాట్లాడతాను. ముందైతే ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రపోయి ఎన్ని రోజులైందో. అంటూ కవిత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక సావిత్రి తన చిన్న కొడుకు కోసం చాలా ఊళ్ళు తిరిగింది. అనేక ప్రాంతాలు సందర్శించింది. వెళ్తూ వెళ్తూ 10 రోజుల తరువాత ఇంటికొచ్చింది. తన తల్లిని చూసి రవికి ఓవైపు సంతోషం వేసినా మరోవైపు భార్యని చూసి మౌనంగా ఉండిపోయాడు. ఇక సావిత్రి ఆనందంగా, రేయ్ బాబూ, అంతా సిద్ధం చేశాను. ఈ వారమే పెళ్లి. నేను సీనుకి కూడా చెప్పేశాను. అన్ని ఏర్పాట్లు చేసేయ్, సరేనా? అలాగేనమ్మా. అలా వారం రోజుల తరువాత అందరి సమక్షంలో పల్లెటూరి అమ్మాయి అయిన కాంచనతో సీనుకి పెళ్లి జరిపిస్తారు. ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఇక కొత్త కోడలింటికొచ్చిన వేళా విశేషం. సావిత్రికి 1000 ఏనుగుల బలమొచ్చినట్టనిపిస్తుంది. చూడమ్మా కాంచనా, నీకీ ఇల్లు కొత్త. ఇక్కడ నువ్వు నీలాగా ఉంటే సరిపోతుంది. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. నవ్వుతూ నవ్విస్తూ ఉండమ్మా. అలాగే అత్తయ్యా. సావిత్రి కాంచనలు అలా మాట్లాడుకుంటుండగా అక్కడికి కవిత వచ్చింది. కాంచనని చూసి, ఇదిగో కాంచనా, కొత్త పెళ్లి కూతురని అందరూ నీకేదేదో చెప్తారు. అవన్నీ నువ్వు గుర్తు చేసుకొని నీలో నువ్వే బాధపడుతూ ఉండకు. నాతో వచ్చి చెప్పుకో. ఈ ఇంట్లో నీకు ఓదార్పు దొరికేది నా దగ్గరే, అది గుర్తుపెట్టుకో. అబ్బబ్బబ్బబ్బా, అమ్మాయిని అలా భయపెట్టేస్తారేంటి మీరు? రేసీను, నీ భార్యని తీసుకెళ్ళు. అలా కాంచన ఆ ఇంట్లోకి అడుగుపెట్టి అందర్నీ గమనిస్తుంది. పల్లెటూరు అమ్మాయి కావటం వల్ల కాంచన తన కట్టుబాట్లని అస్సలు మార్చుకోదు. కాని ఆ పెద్దింట్లో ఎలా ఉండాలోనని సందేహం కలిగింది కాంచనకి. ఇక వెంటనే తన మనసులో ఏదీ దాచుకోకుండా తన భర్త సీను దగ్గరికెళ్ళి చెప్తుంది. ఏవండి, ఈ ఇంట్లో నేనెలా ఉండాలి? అంటే మీరు ధనవంతులు కదా, ఇక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాను. ఎలా ఉండాలంటావేంటి కాంచనా? ఇది ఇకపై నీ ఇల్లు. నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండు. నీ ఇష్టం. నీకేం కావాలో నన్నడుగు. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మని మాత్రం బాధ పెట్టకు. ఆవిడకి నచ్చినట్టు నడుచుకో. అలా సీను అనగానే కాంచన చాలా సంతోషిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే పెద్దింటి ముందు చిన్న తులసి మొక్కను ఉంచి పూజ చేస్తుంది కాంచన. అది చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన కవితని చూసి, ఆహా, నా కోడలింత లక్షణంగా ఉందో. ఉదయాన్నే లేచి ఇలా తులసి మొక్కకి పూజ చేయటం పద్ధతి. ఇదే ఆడవాళ్లకుండాల్సిన సంస్కారం. నా కోడలు నేను కోరుకున్నట్టుగానే ఉంది. ఏ దరిద్రపు మనుషుల చూపు నా కోడలిపై పడి దిష్టి తగలకుండా ఉండాలి దేవుడా. అలా సావిత్రి అనగానే కాస్త దూరంలో ఉన్న కవిత కోపంతో మొహం చిట్లించుకుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వంట వార్పు చేసి సావిత్రిని పిలిచింది కాంచన. సావిత్రికి భోజనం వడ్డించింది. ఆ వంట తిన్నాక, ఆహా, ఇది కదా అసలు సిసలైన వంటంటే. అద్భుతంగా ఉంది. ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో. బయట కొని తెచ్చే భోజనం కంటే ఇలా ఇంట్లో చేసుకుని తినే ఆహారం చాలా బావుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అమ్మా కాంచన, నువ్వు కూడా తినేసేయి. వద్దత్తయ్యా, మీరు తిన్నాక తింటానులేండి. అలా కాంచన తన అత్త తిన్న తరువాతే భోజనం చేసేది. ఇక ఆ రోజు వర్షం పడుతుంటే వేడివేడి పకోడీలు చేసి తన అత్తకిస్తుంది. అది చూసి సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక అప్పుడే అటుగా వచ్చిన కవిత వాళ్ళని చూస్తూ కాలు జారి కింద పడింది. బామ్మో, కాలు బెనికింది. నా వల్ల కావట్లేదు. నడవలేకపోతున్నాను. కవిత, ఆస్పత్రికి వెళ్దాం పదా. అయ్యో బావగారు, దీనికి ఆస్పత్రికెళ్తే ఎలా? నేనిప్పుడే ఆ నొప్పి లేకుండా సరిచేస్తాను చూడండి అంటూ కాంచన గదిలో నుండి కొబ్బరి నూనె తీసుకొచ్చింది. కవితకి నొప్పి ఉన్న చోట కొబ్బరి నూనె వేసి మర్దనా చేసింది. కాసేపటికే కవితకి నొప్పి తగ్గిపోయింది. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది కాంచన. నువ్వెప్పుడూ ఇంతేనా? ఇలా అన్ని పనులు చకచకా చేసేస్తుంటావే. ప్రేమలో ఉన్న మమకారం అదే. మన వాళ్ల కోసం మనమేదైనా చెయ్యాలనిపిస్తుంది. అడగకుండానే అన్నం పెట్టేది అమ్మ. అటువంటి అమ్మతనం కోడల్లో కూడా కనిపిస్తే ఇక అత్తకి ఇంకేం కావాలి? నేను కూడా అదే కోరుకున్నా. కాని అది నీలో కనిపించలేదు. ఇప్పుడు ఆ ఆశ చిన్న కోడలు కాంచనతో తీరిపోయింది.
అమ్మా కవిత, నీపై నాకెటువంటి కోపము లేదు. నువ్వు పెద్ద కోడలివి. నా తర్వాత ఇంటిని నాలాగే చూడాలని ఆశపడ్డాను. అందుకే నీపై అలా పెత్తనం చెలాయించానంతే. అత్తయ్య, నేను ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇక కాంచన వచ్చిన తరువాత ఇంటి పరిస్థితులు మారిపోయాయి. నాలో కూడా మార్పొచ్చింది. ఇకపై నేను కూడా మీకు నచ్చినట్టుండాలనుకుంటున్నాను అత్తయ్యా. అలా కవిత అనగానే సావిత్రికి చాలా సంతోషం వేసింది. కోడలిలో వచ్చిన మార్పు చూసి ఆనందిస్తూ ఆనంద బాష్పాలు రాల్చింది. ఇక ఆ పెద్దింటిలో అత్త కోడళ్ళు ఏ గొడవ లేకుండా సంతోషంగా బ్రతుకుతారు. పెద్దపురం అనే ఊళ్ళో రామన్న అనే రైతుండేవాడు. రామన్న ఎప్పుడూ పంట పొలాల మధ్య బతకాలని అనుకునేవాడు. అందుకే తన భార్యతో రోజూ భోజనం తెప్పించుకొని తన పంటల మధ్య కూర్చొని తినేవాడు. అలా ఒకరోజు రామన్న దగ్గరికి ఆయన భార్య కాంతం వస్తుంది. ఏంటి కాంతమ్మ, ఈరోజు ఇంత ఆలస్యమైంది? నేనేం పడుచు పిల్లనా, ముసల్దాన్ని. నీకోసం ఇంట్లో వంట చెయ్యాలి. ఆ వంట కోసం రోజు కూరగాయలు తీసుకురావాలి. అవన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. మన భైరవి ఉన్నాడు కదా, వాడేం చేస్తున్నాడు? ఇంటికొచ్చి చూస్తే మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎప్పుడూ ఈ పంట పొలాల మధ్యే ఉంటారు. మీకు నా బాధ ఏమర్థమవుతుందిలే. ఎదిగిన కొడుక్కి పెళ్లి చేసెయ్యాలి. కాని మనం ఇంకా వాడికి పెళ్లి చెయ్యలేదు. వాడేమో ఇంట్లో కాసేపు కూడా ఉండట్లేదు. పని పాట లేకుండా ఊరంతా తిరుగుతున్నాడు. స్నేహితులతో కలిసి పనికొచ్చే పని అస్సలు చెయ్యట్లేదు. అరే, ఈ పంటల గురించి ఆలోచించాను గాని మీ గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడేం చేద్దాం కాంతమ్మా? ఇంకేం చేద్దాం, వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం. ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎవరిస్తారు? నేను పుట్టిన ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను. పేరు సౌమ్య. లక్షణమైన అమ్మాయి. చాలా తెలివైంది కూడా. నాకు నచ్చింది. సౌమ్య మనకి కోడలిగా వస్తే బావుంటుందనిపిస్తుంది. అయితే అన్ని ఏర్పాట్లు అప్పుడే చేసేసావన్నమాట. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నావు, అంతేనా? అంతేకాదు గింతేకాదు. వాడికి పెళ్లి చేస్తారా చెయ్యరా? ఏదో ఒకటి చెప్పండి. చేద్దాం లేవే, అలా ఏడవకు, ముందన్నం పెట్టు. అలా రామన్న తన భార్య కాంతమ్మ మాట వింటాడు. ఇక 10 రోజుల్లోనే రవికి సౌమ్యకి పెళ్లి జరుగుతుంది. సౌమ్య అత్తారింట్లో అడుగు పెట్టగానే వర్షాలు మొదలవుతాయి. చలి కూడా తీవ్రంగా ఉంటుంది. ఇక కాంతమ్మ తన భర్తపై బెంగ పెట్టుకుంది. ఏవండి, నా మాట విని మీరు ఇంటి దగ్గరే ఉండిపోండి. ఆ పొలం దగ్గరికి వెళ్ళకండి. చూశారుగా, చలి విపరీతంగా ఉంది. పైగా వర్షాలు కూడా పడుతున్నాయి. మీ ఆరోగ్యం పాడైపోతుంది. చూడు కాంతమ్మ, చాలా ఏళ్లుగా నేనక్కడ ఉంటున్నాను. నాకేం కాదే, నా గురించి ఆలోచించకు. అలా రామన్న తన భార్య కాంతమ్మ చెప్పినా వినకుండా పొలం దగ్గరికి వెళ్తాడు. రాత్రంతా రామన్న గురించి ఆలోచిస్తూనే ఉంది కాంతమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ తన భర్తకి అన్నం తీసుకుని పొలం దగ్గరికి బయలుదేరింది. అది గమనించిన సౌమ్య, అత్తయ్య, పొలానికే కదా, నేను కూడా వస్తాను. మన పంట పొలాలు చూడాలనుంది. సర్లే రామ్మ, వెళ్దాం. ఏవండి, మీరు కూడా రావచ్చుగా. ఏంటి, ఆ పొలం దగ్గరికా? అక్కడ ఏముండదు, కేవలం మిరపతోట మాత్రమే ఉంది. దాన్ని చూడ్డానికి అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడలాగే అంటాడు. నువ్వు రా తల్లి అంటూ తన కోడల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్ళింది కాంతమ్మ. దారి మధ్యలో అత్త కోడళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదేంటత్తయ్యా, ఆయన పొలానికి రానంటున్నారు? వాడెప్పుడూ అంతేనమ్మా. తండ్రి కష్టాన్ని పట్టించుకొని ప్రతి కొడుకు అలాగే ఉంటాడు. మీ మావయ్యకి పంట పొలాలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఆ మట్టిలోనే బతికాడు. ప్రతి రైతు అంతే కదా. మట్టిని, పొలాన్ని ప్రేమించినంతగా కుటుంబాన్ని కూడా ప్రేమించలేడు. అలా ఆయన ఉండటం నీ మొగుడికి నచ్చేది కాదు. అందుకే పొలం వైపు రాకుండా మొండి పట్టుదలతో ఉంటున్నాడు. అవునా? ఏదో పనులు తప్పించుకోవడానికి అలా చేస్తున్నారు అనుకున్నా. వాడు పొలానికొచ్చి పని చేస్తే మనకి గతి పట్టేది కాదు. వాడు పొలాన్ని పట్టించుకోవటం లేదని ఆయన అక్కడే ఉంటున్నారు. అలా కాంతమ్మ, సౌమ్య మాట్లాడుకుంటూ పొలం చేరుకున్నారు. ఇక చెట్టు నీడలో చల్లగా సేద తీరుతున్న రామన్న తన భార్య రావటం చూసి మేల్కొన్నాడు. ఏంటే, కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి?
మావయ్య, అత్తయ్యనేమనకండి, నేనే ఇక్కడికి రావాలని పట్టుపట్టాను. ఇదంతా మన భూమేనా మావయ్య? అవునమ్మా, కనిపించేంత వరకు మన భూమే. మరి ఇంత భూమిలో కేవలం మిరపతోట మాత్రమే వేశారేంటి? మిగిలినవి పండించాలంటే ఓపికతో పాటు శక్తి కూడా ఉండాలి కదమ్మా. అయితే మీరేం బాధపడకండి మావయ్య, రేపటి నుండి నేను కూడా ఇక్కడికొచ్చి కూరగాయలు పండిస్తాను. ఏంటమ్మా, నువ్వు చెయ్యగలవా? నేను కూడా పల్లెటూరు అమ్మాయినే కదా మావయ్య, నాకు వ్యవసాయం చేయాలంటే చాలా ఇష్టం. కాకపోతే మాకింత భూమి లేదు, అందుకే నేను కూలి పనులకి వెళ్లేదాన్ని. అలా పొలం పనులన్నీ నేర్చుకున్నాను. చాలా చక్కగా చెప్పావమ్మా. కానీ కూరగాయలు పండించడమే ఎందుకు? ఇంకేదైనా పండించొచ్చు కదా, వేరే ఏ పంటైనా వెయ్యొచ్చు కదా. ప్రతి ఇంట్లో ఖర్చు దేనికోసం చేస్తారో చెప్పండి అత్తయ్య. చాలా వాటికి ఖర్చు చేస్తాం, ముఖ్యంగా తినడానికి. మనం వంట చేయడానికి కూరగాయలు కావాలి, ఆ కూరగాయలు కొనడానికి డబ్బులు ఖర్చు చేస్తాం. అలాగే బియ్యానికి, కూరలకి కావలసిన ఆహార పదార్థాలకి అన్నిటికీ డబ్బు ఖర్చు పెడతాం. అంటే అవన్నీ మనమే పండిస్తే ఇక ఖర్చు అనేదే ఉండదు కదా. సౌమ్యలో చెప్పగానే రామన్న, కాంతమ్మలు సంబరపడతారు. తమ కోడలి మాటలు వింటుంటే వాళ్ళకి ముచ్చటేస్తుంది. రామన్న అయితే చాలా సంతోషిస్తాడు. ఆహా, ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఇంటి ఖర్చు తగ్గించడం ఇంత సులభమా? మనకి చాలా భూమి ఉంది. నాకెప్పుడు అలాంటి ఆలోచన రాలేదు. కనీసం మీ అత్త కూడా దాని గురించి చెప్పలేదు. నాలాంటి మట్టి బుర్రకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? సర్లేండి, ఇకపై మనం ఇక్కడే కూరగాయలు పండిద్దాం. అలా సౌమ్య ఆ రోజు నుండి తమ భూమిలో ఒక్కో కూరగాయ పంటను వేస్తుంది. తినే గింజల దగ్గర నుండి పప్పులు, కాయగూరలు పండిస్తుంది. 6 నెలలకు పంట చేతికొస్తుంది. అది చూసి రామన్న, కాంతమ్మ సంతోషిస్తారు. రవి అయితే తన భార్య చేసిన పనికి ఆనందిస్తాడు. అమ్మా సౌమ్య, ఇదంతా నీ వల్లే. నువ్వు లేకుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. అదేం మాటత్తయ్యా, మీరు మావయ్య లేకుండా నేనొక్కదాన్ని దీన్ని చేసేదాన్ని కాను. మొత్తానికి అన్ని కూరగాయలు మన పొలంలోనే పండించేశాను. ఇక వీటిని అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి. వాటితో మనం సంతోషంగా ఉండొచ్చు. ఇకపై మనం వీటిని అమ్ముతున్నాం. అలాగే బయట ఏ కాయగూరలు కొనట్లేదు. మరో విషయం ఏంటంటే, ఇకపై ఇక్కడే ఈ తాజా కూరగాయలతో వంట చేద్దామనుకుంటున్నాను. అదేంటమ్మా, ఇంటి దగ్గర ఉండరా? రోజూ ఇంటి దగ్గర వంట చేసుకుని వచ్చేలోపు చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల సమయం కూడా వృధా. అందుకే నేనిక్కడే వంట వార్పు చేశానంటే మనకి సమయం మిగులుతుంది. ఆ సమయంలో ఇంకాస్త ఎక్కువగా పొలం పని చేసుకోవచ్చు. అబ్బబ్బా, నా కోడలు గోపతనం చూసావటి కాంతం. నీ తెలివితేటలు అద్భుతం తల్లి. ఇకపై మనం ఇక్కడే ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుందాం. ఎందుకమ్మా ఇంకో ఇల్లు? ఊళ్ళో మనకొక ఇల్లుంది కదా. అవునత్తయ్యా, కానీ కోతకొచ్చిన పంటని అక్కడి వరకు తీసుకురావాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నామనుకోండి, అందులో వాటిని దాచుకోవచ్చు. పైగా వర్షం నుండి, చలి నుండి రక్షణ కూడా ఉంటుంది. ఇదిగో కాంతమ్మా, కోడలు చెప్పినట్టు చేద్దామే. తానెంతో ముందు చూపుతో ఆలోచించి ఈ మాటలు చెప్తుంది. నిజంగా నా కొడుకు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు తల్లి. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా సౌమ్య మాట ప్రకారంగా తమ పొలం వద్దనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రవి కూడా అక్కడికొచ్చి తన భార్యకి సాయం చేస్తాడు. ఇక ఈ జన్మలో ఇక్కడికి రాడనుకున్నాను, కానీ వాణ్ణి ఎలాగోలా రప్పించావు కదమ్మా. అమ్మా, కోడల్ని పొగిడింది చాలు. తను చాలా పద్ధతిగా చేస్తుంది. అది నచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఊరంతా మన పొలం వైపే చూస్తుంది. ఎవరి పొలంలో కాయని కూరగాయలు మన పొలంలోనే కాస్తున్నాయి. దీనంతటికీ కారణం నా భార్య సౌమ్యే, నాకు తెలుసు. అబ్బా, మా ఆయన నోటి నుండి పొగడ్తా. అత్తయ్య, నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. చాలే సంబరం. అమ్మా, ఇక ఈ కూరగాయలు కోద్దామా? అలాగే మావయ్య. అలా కుటుంబమంతా కలిసి పండించిన కూరగాయల్ని కోస్తారు. బుట్టల నిండా చేతికొచ్చిన పంటను చూసి సంతోషిస్తారు. ఇక ఈ తాజా కూరగాయలతో ఇక్కడే మనకి భోజనం. అత్తయ్య, ఇక వంట సంగతి చూద్దాం పదండి. అలాగేనమ్మా.
అంటూ అత్త కోడళ్ళిద్దరూ కలిసి తాజా కూరగాయలతో వంట చేస్తారు. అందరూ కలిసి అక్కడే కూర్చుని వేడివేడిగా భోంచేస్తారు. ఆహా, ఇలా తింటుంటే ఎంత బావుందో. వనభోజనాలు చేసినట్టుగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని పొలాల మధ్య వనభోజనం. ఇలా పంట పొలాల మధ్య తింటుంటే చాలా హాయిగా ఉందండి. ఇది కదా అసలైన జీవితం అంటే. ఎంతో డబ్బుండి ఏం లాభం? ఇలాంటి ఆనందాన్ని కొనగలమా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ప్రతి రైతు ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా తన కుటుంబ సహాయ సహకారాలుండాలి. అలా లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది రైతులు తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవంతంగా చనిపోతున్నారు. ప్రతి రైతుకు నాలాంటి కుటుంబం, ముఖ్యంగా నా కోడలు సౌమ్య లాంటి వాళ్ళుంటే మాత్రం ఆ ఇల్లు నిజంగా దేవాలయం అయిపోతుంది. రామన్నలా అనగానే సౌమ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అందరూ సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు ముగిస్తారు. సౌమ్య ఇక అప్పటి నుండి పొలం వద్దే తాజా కూరగాయలతో వంట చేసి పెడుతూ తన కుటుంబానికి ఏ సమస్య రాకుండా చూసుకుంటుంది. ఊరి వాళ్ళంతా ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా అలా చేయటం మొదలెడతారు.